హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణ, ఏపీ సంబంధించి టెట్ డిఎస్సి అంశాలు చూసే ముందు మరి మన ఛానల్‌ను తొలిసారిగా చూస్తున్న అభ్యర్థులందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఈరోజు అప్డేట్ ఇస్తే మరి తెలంగాణ టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ నిన్న అర్ధరాత్రి ముగిసింది. మరి ప్రీ పేమెంట్ చూసుకోవచ్చు మనం టెట్ సంబంధించి. Fee payment will close at 11:30 PM today and application submission will close at 11:55 PM today. అంటే నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. నిన్న అర్ధరాత్రి 11:30కు మరి ఫీజ్ పేమెంట్ సంబంధించి క్లోజ్ కావడం జరిగింది. అలాగే 11:55కు అంటే 12 గంటల లోపే మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. మనం ఆల్రెడీ నిన్న నైట్ వీడియోలో చెప్పడం జరిగింది 10 గంటలకు. నిన్న సాయంత్రం మనం నైట్ కూడా వీడియో తీయడం జరిగింది. నిన్న మరి సాయంత్రం వరకు వచ్చిన అప్లికేషన్ కూడా ఆల్రెడీ మనం తెలుసుకోవడం జరిగింది. సో మనం చూస్తే వివరాలు చూస్తే టెట్‌కు 1.65 లక్షల దరఖాస్తులు అంటే 1,65,000 దరఖాస్తులు వచ్చాయి. ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గడువు బుధవారంతో ముగిసింది. వాస్తవానికి నిన్న సాయంత్రం మనకు ఇది 10 గంటల వరకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. 12 గంటల వరకు అప్లికేషన్ ఉంది కాబట్టి మరొక 1000 నుంచి 2000 అప్లికేషన్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం మనకు పూర్తి డేటా వస్తుంది. అలాగే జిల్లాల వారీగా వస్తుంది. దాదాపు మనం గతంలో చెప్పుకున్నాం. గత 4 రోజుల కింద 1,70,000 అప్లికేషన్లు మించకపోవచ్చని. మరి ఇప్పుడు 1,65,000 అంటే మరొక 1000, 2000 అప్లికేషన్లు రావడం జరిగింది కాబట్టి అవి యాడ్ చేసి ఈరోజు మనకు అప్డేట్ ఇస్తారు. మనకు 1,66,000, 67 వరకు 1,67,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మొత్తానికి సాయంత్రం వరకు మనకు 1,65,000 దరఖాస్తులు వచ్చాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,66,411 మంది ఫీజు చెల్లించారని తెలిపారు. మరి వారిలో 1,65,121 మంది దరఖాస్తు చేశారు. మరి పేపర్ వన్కు 46,000 మంది ఫీజు చెల్లిస్తే 46,375 మంది అంటే పేపర్ వన్కి అప్లై చేసిన వారు 46,375 మంది. ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే మరి పేపర్ టూ 1,03,194 మంది ఫీజు చెల్లించగా 1,02,724 మంది దరఖాస్తు చేశారు. అంటే పేపర్ వన్కి సంబంధించి 46,000 మంది, పేపర్ టూ సంబంధించి 1,02,000 మంది. ఇక 2 పేపర్లకు అప్లై చేసిన వారు మరి ఫీజు పే చేసిన వారు 16,194 మంది, మరి అప్లై చేసిన వారు 16,062 మంది దరఖాస్తు చేశారు. ఇక పేపర్ వన్కు 2,141 మంది, పేపర్ టూకు 4,038 మంది. రెండింటి కలిపి మరి 809 మంది కలిపి మరి మొత్తం కలిపి 6,988 మంది అయితే ఎడిట్ చేసుకోవడం జరిగింది అప్లికేషన్ సంబంధించి. దరఖాస్తు మరి సవరణకు ఈ నెల 3వ తేదీ వరకు అయితే అప్లికేషన్ సంబంధించి ఉంది. మరి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ నిన్నటితో ముగిసినప్పటికీ మరి ఈరోజు మే 1 కావచ్చు, 1, 2, 3 ఎల్లుండి సాయంత్రం వరకు, ఎల్లుండి మనకు రాత్రి వరకు దీనికి సంబంధించి టెట్ ఎయిట్ ఆప్షన్ ముగిసింది కాబట్టి ఖచ్చితంగా టెట్ అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా తన అప్లికేషన్ యొక్క వివరాలు చదివి చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మిస్టేక్స్ ఉంటే మళ్ళీ సవరించుకోవచ్చు. ఖచ్చితంగా సవరించుకున్న తర్వాత కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మన దగ్గర ఉంచుకుంటే ఖచ్చితంగా అంటే మన దగ్గర అది సేవ్ ఉంటే మనకు ఫ్యూచర్‌కి పనికొస్తుంది. కొంతమంది ఇట్లా భయపెట్టే వార్తలు ఇస్తున్నారు. ఇట్లా టెట్ అప్లికేషన్ మిస్టేక్స్ ఉంటే డిఎస్సికి ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. డిఎస్సి కౌన్సిలింగ్‌లో టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూడరు. జస్ట్ అలా మనకి ఎగ్జామ్ కరెక్ట్ మనకు డీటెయిల్ వస్తే మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, టెట్ సంబంధించి ఓసీ, బీసీ, ఎస్టీ అవే వస్తాయి తప్ప మిగతా ఏ అంశాలు కూడా పరిగణలోకి తీసుకోరు. ఖచ్చితంగా మనకు టెట్ హాల్ టికెట్ రావాలంటే మాత్రం అప్లికేషన్ కరెక్ట్ వీళ్ళు ఉంటే సరిపోతుంది. పేపర్ వన్ ఉందా, పేపర్ టూ ఉందా అవి చూసుకుంటే సరిపోతుంది తప్ప చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎక్కడ కూడా దాన్ని పట్టించుకోరు. అంటే పట్టించుకోవాలంటే ఖచ్చితంగా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మనం సరైన విధానం చూసుకుంటే ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎలాంటి భయపడిన అవసరం అయితే లేదు. గతంలో అనేక సార్లు చూసుకున్నాం. మనం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి చెప్తున్నాం. ఎలాంటి ఇబ్బంది అయితే అవసరం లేదు. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా ఎయిట్ ఆప్షన్ చేసుకోవాల్సిందిగా మనం కూడా కోవడం జరుగుతుంది. ఇక మనం చెప్పుకోవడం జరిగింది నిన్న సాయంత్రం న్యూస్. పేపర్ వన్ సంబంధించి 46,375 మంది, పేపర్ టూ సంబంధించి 1,02,724 మంది. మొత్తానికి 2 పేపర్లు కలిపి 16,000 మంది. మొత్తానికి టెట్ సంబంధించి 1,65,121. ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనం 1,65,121. 1,65,121 మంది అప్లై చేశారు. ఇక మనకి ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ మనకు ఫైనల్ డేటా వస్తుంది. ఒక 1000 నుంచి 2,000 అప్లికేషన్ పెరిగే అవకాశం అయితే ఉంది 2 గంటల్లో. దాదాపు రాత్రి మనకు 12 గంటల వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి 11:50 వరకు ఇచ్చారు కాబట్టి మనకైతే ఒక 1000 నుంచి 2,000 లోపు అయితే పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇక మనకు జిల్లాల వారికి కూడా డేటా మనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం రాగానే మనం అందజేయడం జరుగుతుంది. గతంలో అన్నిసార్లు కూడా మనమే ఖచ్చితంగా డిఎస్సికైనా, టెట్‌కైనా ప్రతిసారి కూడా మనం అందజేసాం. ఫస్ట్ మనమే అందజేసాం కాబట్టి ఒక 2024 టెట్‌లో మాత్రం ప్రభుత్వం విద్యాశాఖ వాళ్ళు విడుదల చేయలేదు నవంబర్‌లో. మరి ఈరోజు అయితే మనకు మనమైతే విద్యాశాఖను అడిగిన తర్వాత మరి ఒకవేళ మనకు డేటా ఇస్తే ఖచ్చితంగా మన అభ్యర్థులకు వెంటనే అందజేయడం జరుగుతుంది. ఇక మరి ఏపీడీకి సంబంధించి ఒక కీలక ప్రక్రియ అని చెప్పొచ్చు.
ఏపీ మెగా డేస్‌లో క్రీడా కోటాలో 421 పోస్టులు. మరి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రామప్రసాద్ రెడ్డి రేపటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు. ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ డీఎస్‌లో కల్పించారు. అయితే ఏ నోటికైనా కల్పిస్తే ఎగ్జామ్ రాయాలి. కానీ ఇక్కడ మాత్రం మరి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో క్రీడాకారుల కోసం 421 పోస్టులు కేటాయించినట్టు క్రీడా శాఖ మంత్రి తెలిపారు. మరి ఇక్కడ మెగా డీఎస్‌లో ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. వాస్తవానికి రాత పరీక్ష ఉన్నా కానీ ఇక్కడ ఎలాంటి రాత పరీక్ష లేదు అని ఇక్కడ వెల్లడించడం జరుగుతుంది. మెగా డీఎస్‌లో మరి క్రీడా కోడకు సంబంధించి మరి ఆన్‌లైన్ అభ్యర్థులందరూ ఖచ్చితంగా మే 2 నుంచి అంటే రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు. 31 వరకు 30 రోజుల పాటు ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పారు. మరి మనకు రెగ్యులర్ డీఎస్సీ మాత్రం మే 15, ఇక్కడ స్పోర్ట్స్ మాత్రం మే 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక మరొక ముఖ్య అంశం, అలాగే మరి క్రీడాకారులు ఎవరు అప్లై చేసుకోవచ్చని కూడా మనం త్వరలో మనం డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్‌సైట్‌లో కూడా చూసి sports.apgov.inలో ఇక నిన్న 10వ తరగతి ఫలితాలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి తెలంగాణ డీఎస్ సంబంధించి అయితే నిన్న సీఎం గారు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. ఖచ్చితంగా మరి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈరోజు రావాలని. కానీ అక్కడ కూడా మనకు సమయం ఇవ్వలేకపోవడం వల్ల అక్కడ ఎలాంటి న్యూస్ మనకు రాలేదు. 10థ్‌లో 92.78% మరి గతంతో పోలిస్తే పాస్ పర్సెంట్ పెరిగింది అని ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా రావడం నిన్న మనం డేటా కూడా గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. మొత్తానికి ఇది అప్డేట్. ఖచ్చితంగా ఏపీ నాన్ లోకల్‌లో మరి తెలంగాణ అభ్యర్థులందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెట్ అయినా, ఏపీ టెట్ అయినా లేదంటే సీటెట్ అయినా క్వాలిఫై అయిన వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ సంబంధించి కూడా మరి ఆల్రెడీ తెలంగాణ డీఎస్సీలో రిజర్వేషన్‌లా కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మరి రిజర్వేషన్ వారీగా ఎక్కడైతే మార్కులు సీట్ ఎట్లా ఉంటే అలా అప్లై చేసుకొని అయితే అత్యుత్తమ మార్కులు సాధిస్తే ఖచ్చితంగా ఓపెన్ నాన్ లోకల్ కోటాలో ఓపెన్‌లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి అభ్యర్థిలో ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే బాగా మాకు ఎక్కువ మార్కులు వస్తాయని ఆ రకంగా మేము వారితో పోటీ పడగలమన్న అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఫీజు మాత్రం 750 ఉంది. సెంటర్స్ మాత్రం ఏపీలో లేదా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో అంటే ఆ అభ్యర్థుల సంఖ్య బట్టి సెంటర్ పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. వీటికి సంబంధించి అయితే ఆల్రెడీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. 1,65,000 అప్లికేషన్‌లు వచ్చాయి. మరి ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఎల్లుండి వరకు ఉంది. ఖచ్చితంగా అప్లికేషన్ అందరూ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిందిగా మనం కూడా కోరుతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.